హాయ్ అండి, నేను మీ వాస్విని. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? పాలకూర పకోడీ. మీలో ఎంతమందికి పాలకూర పకోడీ అంటే ఇష్టమో నాకు కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మనం పాలకూర పకోడీలో ఎలాంటి రైస్ కానీ మైదా కానీ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. రెసిపీ ఏంటో మీరు కూడా చూసేయండి. పకోడీ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి, 1 కప్ శనగపిండి, కొంచెం పాలకూరని మంచిగా కడిగి వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకుని పక్కన ఉంచుకొని ఇలా కడిగి ఇలా చక్కగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లో యాడ్ చేసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మసాలాలో ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా పాలకూరని యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉంటే, పాలకూరని బాగా కలిపేయకండి, లైట్గా కలుపుకోండి. ఇప్పుడు కొంచెంలో మనం ముందుగానే 1 కప్పు శనగపిండి తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఇప్పుడు ఈ పకోడీలో ఎలాంటి ఇంకా వాటర్ యాడ్ చేయట్లేదు. మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ వాటర్ సరిపోతాయి. సో ఇంకా మనం ఇలా బాగా జారుగా అయిపోతే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది. మేమిద్దరమే కాబట్టి నేను మా ఇద్దరికి సరిపడని చేస్తున్నాను. మీరు ఇవే మెజర్మెంట్స్తో మీకు కావాల్సినట్టు చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయిందో లేదో చూసుకుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పిండినంతా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి, బట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ ఎక్కువ కాకోకుండా మరీ తక్కువ కాకుండా మూకిటికి సరిపడా యాడ్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల పిండి లోపలి వరకు బాగా ఉడికి మనం చల్లారిన కొద్ది కూడా క్రిస్పీగా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పకోడీలన్నిటిని అన్ని వైపులా ఈవెన్గా వేగేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వలన లోపలి వరకు బాగా పిండి కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయి. సో ఇప్పుడు మన పకోడీ రెడీ అయిపోయింది కదా, తీసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది వెరీ లెస్ ఆయిల్తో ఉంది, ఆయిల్ కూడా ఏం పీల్చుకోలేదు ఎక్కువ. చల్లారినా కూడా చాలా బాగుంటాయి, వేడివేడిగా తిన్నా బాగుంటాయి. మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోండి. ఇవి 2 డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి. మన పాలకూర పకోడీ రెసిపీ మీకు కూడా కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.